హలో సార్, మీ కొత్త కారుకి మంచి ఫ్యాన్సీ నెంబర్ ఇప్పిస్తాను. అర్జెంట్ గా ఓ 10,000 నా అకౌంట్ కొట్టని చెప్తా. ఏంటి 10,000కే అంత ఫ్యాన్సీ నెంబరా? నిజంగా నువ్వు సూపర్ హే. డబ్బులు ఇప్పుడే కొడుతున్నా చూడు. హలో సార్, మీ కొత్త కార్ ఎక్స్ట్రా యాక్సరీస్ మీద 30% వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం. ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే. వెంటనే మనీ పంపండి. 30% డిస్కౌంటా? మంచి ఆఫర్ అయితే మీ షోరూమ్ బ్యాంక్ డీటెయిల్స్ పంపించు, వెంటనే మనీ సెండ్ చేస్తా. సార్, షోరూమ్ క్లోజ్ చేసే టైం అయింది. మీరు పని చేయండి, మనీ నా అకౌంట్ పంపండి. రేపు పొద్దున మీకు బిల్ పంపించేస్తాను. సరే అయితే, నిన్ను నమ్మి మనీ పంపిస్తున్నా, చూసుకో మరి. హలో గైస్, మీరు కొత్త కార్ కొనేటప్పుడు ఇలాంటి ఆఫర్స్ మీకు వస్తే కింద మీద పడిపోయి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అకౌంట్స్ కి మనీ అస్సలు ట్రాన్స్ఫర్ చేయొద్దు. మన ఫాలోవర్స్ ఇద్దరు ఇలాగే మనీ ట్రాన్స్ఫర్ చేసి దారుణంగా మోసపోయారు. ఆ ఎగ్జిక్యూటివ్స్ ఇద్దరు వాళ్ళ పర్సనల్ యూస్ కోసం మనీ వాడేసుకున్నారు. వాళ్ళలో ఒకడైతే పోలీస్ కేసు పెడతా అని చెప్పినా కూడా భయపడకుండా ఏం పీక్కుంటావో పీక్కొని మన ఫాలోవర్ ని బెదిరించాడంట. మీరు పంపిన మనీకి షూరిటీ కూడా ఉంటది కాబట్టి ఇలాంటి విషయాల్లో మీకు ఎవరు హెల్ప్ కూడా చేయలేరు. అందరు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఇలాగే ఉంటారని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇలాంటి ఫ్రాడ్ గాళ్ళు కూడా ఉంటారని చెప్పడం నా ముఖ్య ఉద్దేశం. అవేర్నెస్ కోసం ఇలాంటి వీడియోస్ ని వీలైనంత షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.